డబల్ రోడ్ వేస్తావా? కదిలిందిర కాషాయం, కదిలింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ గన్నేరువరం మండల శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క డబల్ రోడ్డు గురించి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే ఉల్లపల్లె నుంచి పుత్తూరు వరకు డబుల్ రోడ్డు వేస్తామని చెప్పేసి 100 రోజుల్లో పనులు పూర్తి చేస్తా అని చెప్పిన ఆ కవంపల్లి నేటికి 32 నెలలైనప్పటికీ కూడా ఈ పనులు ఇలానే ఉన్నాయి. ఈరోజు చూసినట్టయితే ఎంతో మంది ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 77 కోట్లతో మేము శాంక్షన్ చేసినామని చెప్పి గత ప్రభుత్వం ఏదో పాలాభిషేకాలు చేసుకొని దాన్ని ఓన్లీ షోపుటాప్ రాజకీయాలు చేసి రోడ్డు నిర్మించకుండా అదే పరిస్థితి అట్లనే విడిచిపెట్టారు. తర్వాత ఏదైతే రోడ్డు ప్రధాన సమస్య ఉందో ఆ రోడ్డు సమస్యల పట్టుకొని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే అప్పుడు యువజన సంఘాల ముసుగులో కొంతమంది ఈ డబుల్ రోడ్డు గురించి కొట్లాడినట్టు వ్యవహారం చేసి ఈరోజు అదే యువజన సంఘం నాయకులు ఈరోజు కవంపల్లి తొత్తుగా మారిరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే ఎమ్మెల్యే గారు కవంపల్లి సత్యనారాయణ గారు ఇదే రోడ్డు మీద కూర్చొని నిరసన చేసిన రోజులు నీకు గుర్తొస్తలేవా అని చెప్పి మేము కవంపల్లి గారిని అడుగుతా ఉన్నాం. మాకు రోడ్డు వేస్తారా, మీరు రాజీనామా చేస్తారా? మీరు రాజీనామా చేస్తే అన్న ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తే ఈ మా మానకొండ పరిస్థితి, మా గన్నేరువరం పరిస్థితి అభివృద్ధి చెందుతుందని మేము హెచ్చరిస్తున్నాం. పక్కన ఉన్నటువంటి హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ పక్కనే ఉన్న హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి పనులు జరుగుతాయి. అక్కడికేమో నిధులు వస్తాయి. మన గన్నేరువరం మండలం ఏం పాపం చేసింది, మానకొండ కాన్స్టిట్యున్సీ ఏం పాపం చేసిందని మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడనేమో అభివృద్ధి పనులు కావు. అక్కడ డబల్ రోడ్ ఉన్నదానికి 4 లైన్ రోడ్ అవుతుంది. ఇక్కడ గతి లేని దిక్కు లేని దానికి డబల్ రోడ్ వేయమంటే వేసే పరిస్థితి కనబడతలేదు. మేము చెప్తున్నాం కవంపల్లి గారికి, మేము శాంతియుతంగా చట్టబద్ధంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. మాకు ధర్నాలు చేయడం, అసెంబ్లీని ముట్టడించడం, క్యాంప్ ఆఫీసులు ముట్టడించడం మాకేం కొత్త కాదు. మేము చేయాలంటే ఏదైనా చేస్తాం. మీరు నెల రోజులలో ఈ పనులు స్టార్ట్ చేయకపోతే మాత్రం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఆందోళనలు చేస్తామని మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఎందుకు అసెంబ్లీలో మాట్లాడతలేరు? కాంట్రాక్టర్ని అడిగితే బిల్లులు అస్సలేమంటారు. మరి ఈ విషయం మీరు అసెంబ్లీలో ఎందుకు అడుగుతలేరు? దీన్ని అసెంబ్లీలో మీరు మాట్లాడతలేరు అంటే కేవలం మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, మీ పదవుల కోసం తప్ప మీరు మానకొండూరుకి అభివృద్ధి చేద్దామనే పరిస్థితి కనబడతలేదు. ఖబర్దార్ కవంపల్లి, రాబోయే రోజుల్లో తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ముందుగా ఏ ప్రజా సమస్య వచ్చినా కూడా చేదోడు వాదోడుగా నిలుస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. మొదటగా ఇంత చేతగాని చావజచ్చిన నికృష్టపు దుర్మార్గపు ఎమ్మెల్యేను నాకు తెలిసి 119 నియోజకవర్గాల్లో ఏ ప్రజానికం కూడా చూసుండదు. ఎందుకనంటే ఈ డబల్ రోడ్డుకు సంబంధించి మొట్టమొదటిగా బీజేపీ తరఫున పాదయాత్ర చేపట్టినాం అప్పుడున్న మండల శాఖ ఆధ్వర్యంలో. ఆ తర్వాత అనేక రకమైన శాంతియుతంగా రోడ్డు పైన నాటేసి నిరసన చేసి తెలిపినాం. అలాగే గుంతలు పూడ్చి, ఏదైతే వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది పడుతున్న గుంతలు పూడ్చి కూడా ఆ రకంగా కూడా ఈ పిట్లనైనా కళ్ళు తెరుచుకుంటే ఎమ్మెల్యే గారు కానీ అట్లా కూడా చేసినాము. ఆ తర్వాత యువజన సంఘాలు గుండ్లపల్లి కాడ వాళ్ళు ఒక ధర్నా చేస్తే చీమలు పెట్టిన పుట్టలో పాము వచ్చినట్టు వచ్చి నువ్వు అందులో ఏం ప్రగల్భాలు పలికినావు? 100 రోజుల్లో నేను రోడ్డు పనులు పూర్తి చేపిస్తా, మొదలు పెట్టిస్తా అని చెప్పి సిపాయి మాటలు మాట్లాడినావు. మరి ఇప్పుడు ఆ మాటలన్నీ గుర్తుకొస్తలేవా? నువ్వు ఇప్పుడు మండలానికి వస్తే నువ్వు ఆరాంగా ఫార్చ్యూనర్లో 40-50 లక్షల కార్లు వచ్చి పోతున్నావు, నీకేం ఏర్పడతలేదు. మా బండి ఎక్కువ తెలుస్తుంది మా బాధలు ఏందనేది. ఒక బాలింతరాలు బండి మీద తీసుకుపోవాలని సగటు పేదవాడు ఎంత బాధపడుతుండు. రేపు పొద్దున జరగకూడదు జరుగుతూ బాధ్యుడవాడు. ఆల్రెడీ ఆ రోడ్డు పైన ప్రయాణించి ఎంతో మంది గాయపడ్డారు. చాలా మంది, కొంతమందికి తెలియకుండా మనకు బయటికి రాలే కానీ ఒకరిద్దరు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అనుకోని పరిస్థితుల్లో కొన్ని గ్రామాల ఒకరిద్దరు చనిపోయారు, చాలా మంది గాయపడ్డారు. ఇప్పటికి నిత్యం మేము కూడా ప్రయాణం చేస్తున్నాం. వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుకుంటా నీవు అధికారాన్ని అనుభవించుకుంటా కోట్లు గడించుకుంటున్నావు.
రేపొద్దున ఇదే రకంగా నీ తీరు కొనసాగితే, నీ నియంత పాలన కొనసాగితే, నీ నిర్లక్ష్య ధోరణి కొనసాగితే ఈ క్యాంప్ ఆఫీస్ ముట్టడి కాదు, నీ ఇంటిని కూడా ముట్టడిస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్ను ఏ ఊర్లో కూడా తిరగనీయకుండా చేసేంత సత్తా భారతీయ జనతా పార్టీకి ఉంది. మేము మా పార్టీ క్రమశిక్షణకు, మా పార్టీ సిద్ధాంతానికి, నియమ నిబంధనలు లోబడి శాంతియుతంగా ఎప్పుడైతే మేము ధర్నా చేస్తున్నామో దానికి ప్రజల ఆకాంక్షల మేరకు, ప్రజల సమస్యలు ఉన్నాయని చెప్పేసి వాళ్లకు న్యాయం జరగాలని చెప్పి మేము చేస్తున్నాం. ఇప్పటికైనా నువ్వు గుర్తించకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తా, ఎవడేమనుకుంటా నాకేంది, నేను ఈ మానకొండూరుకు రాజు, నీ రాజ్యం నాదన్న ఫీలింగ్లు ఉన్నావు. నువ్వు పెద్ద పెద్ద రాజ్యాలే కూలిపోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రజలకు కోపం వచ్చినప్పుడు, ప్రజలు కడుపు మండినప్పుడు, ప్రజల ఆక్రోశానికి పెద్ద పెద్దోళ్ళే బలైపోయారు. నువ్వెంత ఈ మొత్తం తెలంగాణ అనుకున్న కేసీఆర్ పక్కన పెట్టిన సందర్భం చూసినాం మనం తెలంగాణలో. నీది ఒక అందులో 119 నీదో నియోజకవర్గం. రేపు పొద్దున ఎలక్షన్ల దాకా నన్ను అడిగేటోడు ఎవరు లేడు అనుకుంటున్నావు కావచ్చు. నిన్ను తిరగనీయకుండా చేస్తాం ఇక్కడ. నువ్వు చేసిందేంది మానకొండూరుకి ఇప్పటి వరకు? పక్కనున్న హుస్నాబాదు, సిరిసిల్ల, మరి పెద్దపల్లి నియోజకవర్గం కూడా పోదాం. ఎక్కడ రోడ్లు ఎట్లున్నాయి, నీ మానకొండూరులు ఎట్లున్నాయి? దీనికి అప్పుడున్న ఎమ్మెల్యే తీసుకొచ్చిండు. సరే మరి నీకు సొయ్యి ఉందా? అప్పుడు ఎమ్మెల్యే నిధులు కేటాయించిండు. మరి ఆ నిధులు ఎటువైనాయి, ఏమైనాయి అని చెప్పి అడిగే సొయ్యి కూడా లేపాయి. ఒకవేళ నీకు అనుమానం ఉంటే, నీ పార్టీలో నీకు విలువ లేదు, నీ మాటకు వాళ్ళు ఖాతరు చేస్తలేరు, నీ మాట ఇంటలేరు, వాళ్ళు నిన్ను పట్టించుకుంటలేరు అనుకుంటే మేము సిద్ధంగా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఆల్ పార్టీస్, ప్రజలు కూడా కలిసి వస్తారు నీతోటి. పెట్టు 4 బస్సులు పెడదాం, పోదాం. ఎమ్మెల్యే దగ్గర, మీ మంత్రి దగ్గరికి పోదామా, ముఖ్యమంత్రి దగ్గరికి పోదామా, మేమందరం మాట్లాడతాం. నీకు మాట్లాడే చేత కాకపోతే, నిన్ను పట్టించుకోకపోతే వాళ్ళు మేము సిద్ధంగా ఉన్నాం మా బాధలు చెప్పుకోవడానికి. కనీసం అవకాశం అన్ని అన్న మా ముఖ్యమంత్రి గారితో చెప్పు, నీకు బాగా దగ్గరని చెప్పుకుంటావు కదా, ముఖ్యమంత్రి గారితో చెప్పు. మా ప్రజలు వస్తారట, వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ ప్రాబ్లం చెప్పుకుంటారట, రోడ్డు సమస్య ఉందని చెప్పి మేమే మాట్లాడతాం. నీకు భయం అవుతుంది కదా, నీ విలువ లేదు కదా నీ పార్టీలు. నీకు ఒక ఎమ్మెల్యే, నువ్వు ఉన్నత విద్యావంతునివి, గతంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుని చేసినావు, నీ మాటకు విలువ లేదు. నిన్ను ఓట్లు పట్టించుకుంటలేడు అనుకో, మమ్మల్ని విలువ, మేము మాట్లాడతాం. ఆల్ పార్టీస్ తరఫున ప్రజాప్రతినిధులు వస్తారు, భారతీయ జనతా పార్టీ మేము మా నాయకులం వస్తాం, కార్యకర్త ప్రజలతో పాటు 4-5 బస్సులు పెట్టి వస్తాం, మాట్లాడదాం. సెక్రటరియట్కి పోయి మాట్లాడదాం. ఏది ఓటేసిన ప్రజలకు ఆ మాత్రం హక్కు కూడా లేదా? మేము వచ్చి మా సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా లేదా? నువ్వు ఎట్లాగింటలేవు. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు, మీ పార్టీ ప్రజాప్రతినిధులకు పట్టింపు లేదు. అరే కనీసం నీ ప్రజలు వేసి సర్పంచే గెలిపించిర్రు, మరి ఈ మెయిన్ రోడ్ వేపిద్దామని సోయి కూడా లేకుండా ఉన్నారు. వాళ్ళు అడగడానికి వాళ్ళకి భయం అవుతుంది, పైన అడగడానికి నీకు భయం అవుతుంది. నీవు ఒకవేళ అడిగినా నేను పట్టించుకుంటలేరు, మధ్యలో ఇబ్బంది పడుతుంది ప్రజలు. ఓట్లేసి మీ ప్రభుత్వాన్ని అలా రాష్ట్రంలో గద్దెనెక్కించారు, ఇక్కడ నిన్ను గెలిపించారు నీ మాటలు నమ్మి. ఇంకా కూడా గోస అనిపించలేదా ప్రజలు చూస్తూ ఉంటే? ఇట్లే కనుక నువ్వు చేస్తే మట్టికి మొత్తం మండల బంధు పిలిపిస్తాం. ఎప్పుడైతే కరోనా టైంలో లాక్డౌన్ చేసినావో మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తాన్ని స్తంభింపజేస్తాం, నిన్ను రాకుండా చేస్తాం, నిన్ను గద్దె దించి దాకా ఊరుకోం బిడ్డ. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో. నీ నికృష్ట పాలన ఎట్లుందని చెప్పి నలుగురు నీ ప్రైవేట్గా పెట్టి నువ్వు ఎంక్వైరీ చేయించుకో. ఎంత దుర్మార్గ పాలన ఉందని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజల బాధలు పట్టించుకొని నువ్వు ఉంటే ఎంత, ఊడితే ఎంత? ఏం పనికా నువ్వు ఎమ్మెల్యే ఉండి? కనీసం ఒక రోడ్డు ఆల్రెడీ టీఆర్ఎస్ గవర్నమెంట్లకు శాంక్షన్ అయిన డబ్బులతో రోడ్ వేపియలేని నువ్వు కూడా ఒక ఎమ్మెల్యేనా? ఎన్ని రోజులు ఇబ్బందులు పెడతావు ప్రజల్ని? అయినా కూడా ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్రంలో ఉందని ఇంతమంది ప్రజాప్రతినిధులు సర్పంచ్ని గెలిపించారు. వాళ్ళకి సోయలేపాయి, నీకు సోయలేపాయి. మీకు చెప్పేది ఒకటే, భారతీయ జనతా పార్టీ తరఫున, మా మండల శాఖ తరఫున ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. 30 రోజుల్లోపు రోడ్డు పనులు ప్రారంభించకపోతే మేము ఎంతకైనా తెగిస్తాం. ఎందుకంటే ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం. అధికారం కోసం ఎన్నడూ భారతీయ జనతా పార్టీ చూడలేదు, పదవుల కోసం ఎన్నడూ చూడలేదు. ప్రజల తరఫున పోరాడడానికి మాకు మా బండి సంజయ్ అని నేర్పింది ఒకటే, ప్రజా సమస్యలపైన పోరాడండి, ప్రజల గుండెల్లో ఉండురని చెప్పిండ్రు. అదే పని చేస్తున్నాం మేము. ఎంతకైనా సిద్ధం, మేము ప్రాణత్యాగానికే సిద్ధం. గతంలో కూడా చెప్పినాం, అయినా నీ లోపల చలనం రాలేదు. యువకులు కూడా రగిలిపోతుండ్రు, అయినా కూడా చలనం రాలేదు. ఇప్పుడు నీ క్యాంప్ ఆఫీస్ కాదు, నీ ఇల్లు కూడా ముట్టడిస్తాం బిడ్డ. నిన్ను ఇక్కడ తిరగనీయం, మండలం మొత్తాన్ని స్తంభింపజేస్తాం. అప్పుడైనా మీరు రేవంత్ రెడ్డి కన్ను తెరుచుకుంటాడా, నువ్వు తెరుచుకుంటావా చూస్తాం. ఇక డిమాండ్ చేస్తున్నామే కాదు, నీకు ఏమంటారు దాన్ని అల్టిమేటం జారీ చేస్తున్నాం బిడ్డ. ఖచ్చితంగా నువ్వు 30 రోజుల లోపు పనులు పూర్తి చేయాలి, లేకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. భారతీయ జనతా పార్టీ గన్నేరువరం మండల శాఖ తరఫున హెచ్చరిస్తున్నాం. ఇదే రోడ్డు మీద కూర్చొని డబుల్ రోడ్ కావాలని ధర్నా చేసిండు. ఇలా ఎమ్మెల్యే అయిన తర్వాత డబుల్ రోడ్ వేయాలనే విషయాన్ని మర్చిపోయిండు. ఏ రోడ్డు కోసమే ధర్నా చేసి, ఏ రోడ్డు కోసం అయితే నువ్వు అబద్ధపు హామీ ఇచ్చి ఇలా గద్దెనెక్కి 100 రోజులలో చేస్తాన్న రోడ్డును 32 నెలలైనా నువ్వు పూర్తి చేస్తలేవు. ఈ రోడ్డు లేకపోవడం వల్ల గన్నేరువరం మండల ప్రజలు కరీంనగర్ జిల్లా కేంద్రానికి పోవడానికి వైద్య సేవల కోసం కావచ్చు, చదువు కోసం కావచ్చు, ఉపాధి కోసం కావచ్చు, వివిధ పనుల కోసం కావచ్చు పోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయము, ఈ మధ్యలో పెళ్లి చూపులకు రావాలంటే కూడా గన్నేరువరం మండలానికి వాళ్ళు వస్తలేరు. మీ మండలానికి రోడ్డు సౌకర్యం లేదు, మీ మండలానికి పెళ్లి
ఇస్తే కూడా మేము కూడా ఇబ్బంది పడతామని కనీసం పెళ్లి చూపులకు రమ్మంటే కూడా రాలేని పరిస్థితి ఉందంటే మా దయనీయమైన పరిస్థితి మీరు పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాము. ఇటువంటి పరిస్థితి మండలానికి ఏ మండలం రావద్దు. ఈ పరిస్థితిని తొందరగా పరిష్కరించి మా గండేరు మండల ప్రజలానికి న్యాయం చేయాలని ఈ సభాముఖంగా వేడుకుంటున్నాం.